చెల్లె ఇంటికి వచ్చిందంటే మాత్రం ఉంటుంది. మా అన్న రిత్తుకి తినబెడుతున్నాడు. సో ఈరోజు స్పెషల్ మా అన్నయ్యతో ఉండే ఇంకో ఇద్దరు అన్నయ్యలు ఉంటారు కదా, వాళ్ళు ఈరోజు దావత్ ఇస్తారు. నన్ను ఫోన్ చేసి మరీ పిలిచిర్రు, రండి ఇవాళ చికెన్ టిక్కీలు చేస్తాం అని చెప్పేసి. సో వీళ్ళిద్దరు షెఫ్స్, వాళ్ళు ఏది చేసినా సూపర్గా కుదురుతుంది అనమాట. తర్వాత ఇక్కడికి వస్తే రుత్తుగాడు ఏమన్నా అంటే వీటితోటి ఆడతాడు. ఈ ఫ్లిప్కార్ట్ మినిట్స్లో మా అన్న ఏదో తెప్పించాడు, అదనమాట ఇది. గుడ్ మార్నింగ్, వెల్కమ్ మా టిప్స్. ఎలా ఉన్నారు మీరందరూ? నా కమెంట్ చెప్పండి. నేను చాలా 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 బాగున్నాను. సో సెలబ్రేషన్ వీడియో అన్నారు. సో నిన్న మా సెలబ్రేషన్ చూసారు కదా, చాలా హ్యాపీగా అనిపించింది. ఆ వీడియో కింద కమెంట్ కూడా వేశారు. సో చాలామంది దానికి రిప్లై ఇచ్చారు. హ్యాపీ అంటే హ్యాపీ అనిపించింది. సో నిజంగానే కదా, చాలా పెద్ద గుడ్ న్యూస్ కదా అది మా ఫ్యామిలీ వరకు అయితే. సో చలో ఇప్పుడు మనం బయటికి వెళ్తున్నాం. ఎక్కడికి వెళ్తున్నాం? మనం వెళ్తున్నాం కిరణాయన దగ్గరికి. ఎందుకంటే కిరణాయనతోటి ఉన్న అన్నయ్యలు ఈరోజు పార్టీ ఇస్తున్నారు. సో నేను కూడా పార్టీలో జాయిన్ అవ్వాలని, రాని దీది రండి మేము పార్టీ ఇస్తాం నాకు ఫోన్ చేసారు. సో ఫోన్ చేయగానే అక్క వాళ్ళు ఇంకా ఫిష్ షాప్కి వెళ్ళిపోతారు, నేనేమో ఇక్కడికి బయలుదేరిపోయాను అనమాట. సో ఇటు రండి మరుతుగాడు. కానీ నిజంగానే నేను ఇల్లంతకుంటకు గాలిపల్లికి వెళ్ళినప్పుడు ఇంత సంతోషం ఉండదు. ఇప్పుడు పూణేకి వెళ్తానా, ఈ దూరం సేమ్ ఇల్లంతా కూడా కలిపి అంత దూరం, బట్ బాగా అనిపిస్తుంది. ఎందుకంటే ఎంతైనా పుట్టిల్లు సైడ్ కదా, ఏదైనా బాగానే అనిపిస్తుంది. సో నేను పూణేలో ఉంటే చాలా హ్యాపీగా ఉంటాను. ఎవరు అన్నారు, నిజంగా చాలా హ్యాపీగా ఉంటాను. ఇంకా మా ఇంట్లో ఉంటే ఇంకా హ్యాపీగా ఉన్నాను. లైక్ మా మమ్మీ ఉన్న ఇల్లు, మా నాన్న ఇల్లు ఉంది కదా, సో అందులో ఉంటే ఇంకా హ్యాపీగా ఉంది. అందులో పాములు ఉన్నాయి కదా, భయం అవుతుంది. సో ఈ బ్రిడ్జ్ తేజ్ గారు కడుపులో ఉన్నప్పుడు స్టార్ట్ చేస్తే, తేజ్ గారు 7-8 years ఉన్నప్పుడు రీసెంట్గా 1.5 years బ్యాక్ స్టార్ట్ అయిపోయింది. అంత స్లోగా జరుగుతాయి ఆడ పనులు. తర్వాత మా రుత్తుగాడు ఏంటంటే, అమ్మ కీమామ దగ్గరికి పోతున్నామా అమ్మ అంటే, అవునరా పోతున్నాము, మా అమ్మ చికెన్ చేస్తారట అన్న. లాస్ట్ టైం శేఖర్ వచ్చినప్పుడు వీళ్ళు చికెన్ ఫ్రై చేస్తా అని చికెన్ ఫ్రై కర్రీ చేస్తారు, మేము పకోడా అనుకున్నాం. వీళ్ళు ఏదమ్మా వీళ్ళు మళ్ళీ కూర అని చేసి పెడతారు అంటుండు, చెయ్యర్రా అని. ఇక్కడ ఇది ఇప్పుడు మొంతా మాట్లాడ ఇది అయింది కదా, ఇక్కడ పెద్ద ఫంక్షన్ హాల్ ఉండేది. అందులోనే మన కిరణానది కానీ పెద్దన్నది పెళ్ళయింది. కిరణాన పెళ్ళి ఇక్కడ ఇల్లంతకుంటలో అయ్యి, కొత్తకొండలో అయ్యి రిసెప్షన్ ఇక్కడ అయిందనమాట. ఎందుకంటే నాన్నకి పూణేలో పరిచయాలు చాలా ఎక్కువ, తను అక్కడే కదా బిజినెస్. సో తన పరిచయాలు తనకు తెలిసిన వాళ్ళందరూ పిలవడానికి అక్కడ మేము రిసెప్షన్ చేస్తాం. పెద్దన్న రిసెప్షన్ ఇక్కడ చేస్తాం, ఎందుకంటే ఇక్కడ మా చుట్టాలు రావాలి కదా. పెళ్ళేమో అక్కడ ఈ ఫంక్షన్ హాల్లో మన మాంజ్రీలో వేస్తాం అనమాట. సో ఇది తర్వాత ఏంటంటే, మనం పుట్టి పెరిగిన ప్లేస్లో ఆ రోడ్లు వాటిలో మార్పులు మనకు తొందరగా అర్థమవుతాయి కదా. సో ఇక్కడ నేను వెళ్ళేసరికి ఈ అన్నయ్యని అడిగాను, అన్న ఏం చేస్తానని చెప్పేసి. చికెన్ టిక్కీలు చేద్దాం రాంది ఇది అన్నాడు. మనకి ఎట్లాంటి బర్గర్లో పెట్టే దానిలా ఉంటుంది, నాకు తెలియదు. సో బోన్లెస్ చికెన్ తెచ్చారు, మెల్ల 1.5 kg 1 kg మరి నాకు తెలీదు. సో దీనిలోంచి ముందు వాటర్ అని తీసేయాలంట. ఇడ్రండి అన్వాష్డ్ చికెన్ చెప్పడమే కాదండి, ఈరోజు అన్వాష్డ్ చికెన్ తింటాం. సో దీన్ని నెత్తికి పెట్టుకునే క్యాప్ ఉంటుంది కదా, వీళ్ళు వడ్డించేటప్పుడు పెడతారనమాట. అండ్ వంట చేసేటప్పుడు పెట్టుకుంటారు. దానిలో వేసి దానిలో ఉన్న వాటర్ని తీసేస్తున్నారు. సో నేను ముందే చెప్తున్నాను, వీళ్ళేం మా ఓన్ కాదు, మా డాడీ దగ్గర నా చిన్నప్పుడు పనిచేసేవాళ్ళు. సో ఇతను కూడా ఇంకో షెఫ్ కూడా, వీళ్ళతో పాటు ఇంకా చాలామంది ఉండాలి. వాళ్ళు వాళ్ళ ఓన్ బిజినెస్లు కొంతమంది పెట్టుకున్నారు. సో ఇప్పుడు అన్న షాప్కి వచ్చే వాళ్ళందరూ కూడాను డాడీ ఉన్నప్పటి నుంచి, నా చిన్నప్పటి నుంచి డాడీ దగ్గర పనిచేసే వాళ్ళే అనమాట. సో ఈ అన్నయ్య పేరేమో నాజీర్, ఇంకో అన్నయ్య పేరేమో వర్మ అన్నమాట. సో దీనిలో ఉన్న వాటర్ అన్నీ తీసేయాలి. వీళ్ళకి ఫ్యామిలీస్, తనకి పెళ్ళి అవ్వలేదు అన్నికి, వీళ్ళకి వాళ్ళ ఊళ్ళో ఫ్యామిలీస్ ఉన్నాయి. సో ఇక్కడే ఉంటారు. ఎప్పుడో ఒకసారి వెళ్ళి డబ్బులు ఇవ్వడం, వాళ్ళ ఫ్యామిలీతో కూడా స్పెండ్ చేసి వస్తారన్నమాట, పనులు ఏం లేనప్పుడు. తర్వాత ఇక్కడ మా ఓడు మామ ఏం చేస్తున్నా అని చెప్పేసి వాడు చూస్తూ ఉన్నాడు. ఈ వాటర్ ఎందుకు అంటే, ఈ వాటర్ తీసేస్తే టేస్ట్ బాగుంటుంది రాని దీది అన్నారు. నన్ను రాని దీది అంటారు. అంటే నన్ను కళ్యాణి మా అత్తగారింటి వాళ్ళు తప్ప మా పుట్టింటోళ్ళు ఎవరు పిలవరు. నా ముద్దు పేరు రాని, చిన్నప్పటి అది ఆ పేరు వినుకుంటూనే వస్తాను. స్కూల్లో వేసిన పేరు కళ్యాణి. సో అలా మా అత్తారింట్లో వాళ్ళందరూ కళ్యాణి అని, మా అన్నలు మా అక్క అందరు రాని అని పిలుస్తారు. సో నాకు 2 పేర్లు నాయే కాబట్టి రెండింటికి నేను ఎలా పిలిచినా పలుకుతాను.
నేనే అది. సో, ఈ రూమ్‌లో ఉండేదంతా మగవాళ్ళే. అంటే అన్న, ఇంకో అన్నయ్య ఉంటాడు. ఆ ఇంకో అన్నయ్య ఇంకో రూమ్‌లో ఉంటాడు. జస్ట్ తిండి, విండి అంతా ఇక్కడే అన్నమాట. సో, దీని ప్రాసెస్ చెప్తాను. ముందు పచ్చిమిర్చి పేస్ట్, వెల్లిపాయ పేస్ట్ వేసిర్రు. తర్వాత ధనియాల పొడి, కిచెన్ కింగ్ మసాలా, అలాగే బిర్యానీ మసాలా వేసినారు. ఆ తర్వాత చికెన్ 65 మసాలా కూడా వేసినారు. అన్నయ్య మాట్లాడు కూడా చెప్పిండు పెడదాం అంటే బ్యాక్‌గ్రౌండ్‌లో ఇంకో వాయిస్ వినిపిస్తుంది. మళ్ళీ కాపీరైట్ రాగలదా అందుకని చెప్పేసి నేను పెట్టలేదన్నమాట. సో, ఇది మనకి చికెన్ 65 మసాలా. సో, దీనిలో మెయిన్ క్యారెక్టర్ ఏంటిదని టొమాటోదంట. నేను అడిగాను టొమాటో ఎందుకు వేస్తున్నారని. సో, మెయిన్ క్యారెక్టర్ టొమాటోతో టేస్ట్ బాగా వస్తుంది. ఇది కార్న్ ఫ్లోర్, దీన్ని అరరూట్ అంటారు వీళ్ళు. అరరూట్ పౌడర్ అంటారు. సో, కార్న్ ఫ్లోర్ అనమాట. సో, మాది టెంట్ హౌస్ బిజినెస్, అదే మాది క్యాటరింగ్ బిజినెస్ కాబట్టి మా ఇంట్లోనే మసాలాలు అన్నీ ఉంటాయి అన్నమాట. తర్వాత తగినంత సాల్ట్ వేయాలి. ఎంత పెద్ద షెఫ్లైనా కానీ వీళ్ళు ఏదైనా చేసినప్పుడు ముందు ఒక 2 గోలు ఇచ్చి తిని అందులో ఏమైనా సెట్ కాలేదా వేస్తారనమాట. దాదాపుగా అన్నీ సెట్ అవుతాయి, బట్ వేస్తారు. కొంచెం ఉప్పు ఎక్కువ అనిపిస్తే కింద వేస్తాడు. సో, దీన్ని బాగా ఇట్లా కత్తులు ఎందుకు నూరుతున్నావు అన్న అంటే అది షార్ప్గా అవ్వద్దారా అనేది ఇది అన్నాడు. సో, దీన్ని బాగా మిక్స్ చేసి ఇంకా వెజిటబుల్ కటింగ్ స్టార్ట్. మా అన్న ఈలోపు చాట్ మసాలా ఉందా అని ఎతుకుతా ఉన్నాడు. సో, దొరకలేదు. ఈ రెసిపీ ఈరోజు సండే కదా, నేను నిన్న తిన్నాను. ఈరోజు సండే, ఈరోజు మీరు ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ దీన్ని బ్రెడ్తో తింటే అది కాస్త ఇది అవుతుంది. ఏంటిది బ్రెడ్తో చేసేది బర్గర్ అయితే క్రిస్పీగా ఉంది. మైదా వాడరంట, మైదా వేస్తే కొంచెం మెత్తగా వచ్చింది. ఓన్లీ అరటి పౌడర్ అంటే ఏం లేదు, కార్న్ ఫ్లోర్ అదే వేయాలంట. సో, పూణే వ్లాగ్స్ మీ అందరికి నచ్చుతున్నాయి, అందరు దానికి కామెంట్ చేస్తున్నాను. నేనైతే సూపర్ హ్యాపీ అనమాట. సో, మా అన్న ఇంకేదో మసాలా ఉంటే దాన్ని ఇసిరేసిండు. ఇలా బిర్యానీ మసాలా ఎందుకు వేసిరు అన్నయ్య అంటే బిర్యానీ మసాలా కూడా వేయాలి రాంది ఇది అన్నాడు. టమాటాలు ఎందుకు వేస్తున్నావు అంటే టమాటా కూడా వేయాలి రాంది ఇది అన్నారు. అంటే మనకి ఈ రెస్టారెంట్లల్లో ఈ కుకింగ్ చేసేవాళ్ళు, వీళ్ళు లెక్క క్యాటరింగ్ చేసేవాళ్ళు, వీళ్ళందరూ అడ్డమైన మసాలాలు ఇస్తారు, అన్నీ సంబంధాలు లేని. అందుకే ఇది టేస్ట్ ఉంటుందేమో అనిపించింది నాకు. అంతే కదా, మనం మహా అంటే నేనైతే చికెన్ 65 మసాలా కూడా వాడను. సో, ఇవన్నీ వేసేసరికి వాటి టేస్ట్ ఎక్కువ ఉంటుంది, అవునా కదా. సో, దీనిలో 3 టొమాటోస్ వేశారు. సో, ఇక్కడ మాకు పూణేలో చికెన్ 260 కేజీ ఉంది. మనకు అక్కడ హైదరాబాద్లో ప్రజెంట్ రేట్ ఎంత అనేది నాకు కమెంట్లు చెప్పుర్రి. మా కిరణాన్న చూడుర్రి, నన్ను ఎందుకు అది ఇస్తున్నావు అంటుండు. మా అన్న నన్ను ఫోన్ చేసి పిలిచిండు, కానీ మా అన్న వంట వేసలేదని చెప్తున్నాను. సో, తర్వాత కొత్తిమీర ఇవన్నీ బాగానే ఉన్నాయి, కొంచెం కడిగి వేస్తే బాగుండు అనిపించింది నాకు. అలాగే వేసినారు. నేను ఇంకా వాళ్ళని ఏం డిస్టర్బ్ చేయలేదు. కెమికల్స్ బాగుంటాయి ఆ కూరగాయల మీద. కానీ ఒకటి నిజమండి, మనకి నార్మల్గా మనకు అక్కడ హైదరాబాద్లో దొరికే కూరగాయల కంటే ఇక్కడ కూరగాయలు అన్ని రకాల కూరగాయలు అన్ని సీజన్లు దొరుకుతాయి. సో, కొంచెం మటన్ మసాలా అనుకుంటే ఇది. సో, ఇది కూడా వేసినాడు. ఇంకా మసాలా ఉంటే ఎత్తి అయిపో అనిపించింది నాకు, ఎందుకంటే ఇక్కడ టేస్ట్ మాత్రం అమేజింగ్గా ఉంది. ద షెఫ్ వచ్చాడండి సారు, ఈ వర్మ ఇతని పేరు. చాట్ మసాలా దేనికి వెళ్ళాడు, ఇందులో వేయాలి కొంచెం ఆయిల్. ఆఫ్టర్ దట్ చాట్ మసాలా వేయాలన్నమాట. సో, చాట్ మసాలా వీళ్ళ దగ్గర ఎప్పుడు రెడీగా ఉంటుంది. నన్ను అన్న వెళ్ళినప్పుడు ప్రతిసారి అంటాడు నీకు ఏదైనా మసాలాలు కావాలి తీసుకోమని. బట్ మనం అంత మోతాదులో వాడడం కాబట్టి ఆ పెద్ద ప్యాకెట్ ఒకసారి ఇప్పగానే దాని టేస్ట్ ఫ్లేవర్ అంత పోద్దని ఫీలింగ్ నాకు ఉంటుంది. వన్స్ ఇన్ ఆయిలే నేను మసాలా వాడతాను. అందులో సాంబార్ మసాలా, బిర్యానీ మసాలా, చికెన్ మసాలా అప్పుడప్పుడు షేకర్ ఇవ్వమంటే వాడతాను అనమాట. సో, తర్వాత దీంట్లోకి ఒక 3 గుడ్లో 2 గుడ్లో వేస్తారు. సో, ఇవన్నీ వేసాక దీన్ని బాగా కలిపి ఒక అరగంట మనం పక్కన పెట్టేసాలన్నమాట. సో, 2 గుడ్లు అంటే వాటి క్వాంటిటీని బట్టి ఎన్ని ఎగ్స్ పడతాయో చూసుకుంటారు అనమాట. సో, ఎగ్స్ వేసాక దీనిలో మక్కపిండి వేయాలి, మీకు ఎంత కావాలో అంత. మరీ ఎక్కువ వేసుకోకూడదు, దీనివల్ల క్రిస్పీగా వస్తుంది. మరి మైదా కూడా వేస్తారు కదా అన్నాను. మైదా వేయొద్దు రానిది, మైదా వేస్తే కొంచెం మెత్తగా వచ్చింది. మైదా వేసిన కార్న్ ఫ్లోర్ 4 స్పూన్కి 1 స్పూన్ మైదా వేయాలంట, వేయకపోతే ఇంకా బాగుంటుంది అని అన్నాడు. ఇప్పుడు చాలామంది అన్నారు చేతికి గ్లౌజ్ లేవు ఏంటి అని. ఇది ఇంట్లోనే కదండి, మన అమ్మ ఇంట్లో చేతికి గ్లౌజ్ వేసుకొని చేస్తుందా, చాలా క్లీన్గా ఉంటారండి వీళ్ళు. సో, దీన్ని బాగా మిక్స్ చేస్తున్నారు. సో, నిజంగానే నాకు ఇప్పటికీ గుర్తుంది, చిన్నప్పుడు మా డాడీ పనికి వెళ్ళిన ప్రతిసారి నేను అప్పుడప్పుడు ఏడుదును, బాబు నేను కూడా వస్తా అని. సండేస్ మా నాన్నతోటి నేను వెళ్ళేదాన్ని. సో, అక్కడ పనులు ఉంటాయి కదా, పెళ్లి పనులు కానీ ఏదైనా ఫంక్షన్ పనులు వస్తే నేను పోయినా అనుకోండి, ముందు ఏదైనా చేస్తే నాకే తినడానికి ఇద్దరు బాగా అనిపించేది. అవన్నీ ఇంకా నాకు గుర్తున్నాయి, నిజంగానే కదండి. అండ్ ఎస్, నాకు మా అన్నయ్య వాళ్ళ రూమ్కి వస్తే నాకు నా ఇంట్లోనే ఉన్నాడు అనిపిస్తుంది. ఎందుకంటే ఆడ ఉన్న వాళ్ళంతా నన్ను చిన్నప్పటి నుంచి పెద్ద అయ్యేదాకా చూసినారు.
ఓకే. సో, అక్కడ నాకు ఇబ్బంది ఏమి అనిపించదు. తర్వాత ఏంటంటే ఇది చూడండి రితుగాడేమో ఇక్కడ ఇవి ఉంటాయి. రితుగాడు తేజ్ వచ్చినప్పుడు కూడా వీటితోటే ఎక్కువ ఆడతాడు. సో, మా రుతుగాడు అంతే వీటిని మడత పెట్టుకుంటూ, లెక్క పెట్టుకుంటూ ఏదో ఒకటి ఆడతారు. సో, నాకులాగే నా పిల్లలు కూడా ఇక్కడ అలవాటు, పూజ అక్కల ఇంట్లో అలవాటు. కానీ రుతుకి మమ్మీ వాళ్ళ ఇంట్లో అలవాటు లేదు. ఏంటోనండి ఈడికి వచ్చిన ప్రతిసారి ఒక ఫీలింగ్ ఉంటుంది. సో, అన్నయ్య ఫ్లిప్కార్ట్ మినిట్లో టీ పౌడర్ తెప్పించాడంట చెప్తున్నాడు. అలాగే వాటితో పాటు చీజ్ బిస్కెట్స్ కూడా తెప్పించాడంట. సో, ఈ పక్కన ఉన్న అతను మనోజ్, ఇతను కూడా బాబు దగ్గర పనిచేసే ఆయనే. కానీ ప్రజెంట్ ఇతను ఓన్గా బిజినెస్ చేస్తున్నారు. సేమ్ ఇదే బిజినెస్ అనమాట. సో, ఇక్కడ నాకు తెలిసిన విషయం ఒకటి అర్థమైంది. ఇప్పుడు వీళ్ళందరూ నేను చిన్నప్పుడు మా నాన్నగారు ఒక 20-25 మంది పనిచేసేవాళ్ళు. చాలా పెద్ద బిజినెస్సే ఉండేది మాది, కళ్యాణి గేటర్స్ది. సో, నాన్న వెళ్ళాక వచ్చే సిచ్యువేషన్ ఇట్లా అయింది. మళ్ళీ నాన్నకు చాలా మందితోటి పరిచయాలు ఉండేవన్నమాట. ఎందుకంటే ఆయన జీవితం మొత్తం పూణేలోనే సాగింది. సో, అట్లా అప్పుడు నాన్నతో కలివిడిగా ఉంటూ వీళ్ళు పని చేసుకుంటూ ఇప్పుడు వీళ్ళయ్యే ఓన్గా బిజినెస్ పెట్టుకున్నారు. కొంతమంది ఓన్గా బిజినెస్ పెట్టుకుంటారు, కొంతమంది దొంగ దెబ్బ తీసినట్టుగా మేము వాళ్ళ దాంట్లో చేస్తున్నాం, వాళ్ళ ఆర్డర్ తీసుకోవడానికి వచ్చామని అలా దొంగ బిజినెస్ కూడా చేస్తారు. సో, ఏదేమైనా ఈ బిజినెస్ చేసే దాంట్లో పోటీ అనేది కామన్గా ఉంటుంది. సో, ఇక్కడ అయిన వెంటనే తినమని చెప్తాను. ముందు రుతుగాడికి పెట్టగానే నువ్వు ఒక ముద్ద తిన్నాక రుతుగాడికి పెట్టు అన్న అని చెప్పిన. సో, మా రుతుగాడు చూడంగానే అమ్మ ఇది పిండి చికెన్ కాదమ్మా ఇది గారెలు అన్నాడు. కోడి గారెలు అన్న బాగానే ఉంటాయి అన్న, నాకు అట్లా వద్దు నేను అట్లా తినా అన్నాడు. సరే అని చెప్పి మా అన్న ఒక బుక్క పెట్టి మిగిలిన 2 మా అన్న ఒకటి నేను ఒకటి తిన్న వెంటనే వెళ్ళి అక్కడ రెడీగా ఉండి మామ నాకు ఒక ప్లేట్లు ఇవ్వమని ఆ అన్నేని చూసిరా నచ్చలేని బిల్డప్ పుట్టిండు. ఇక నేను ఒకటి మా కిరణ్ ఒకటి తిన వెంటనే అక్కడ చేస్తున్నాడు కదా నాజీర్ భయ్య, ఆడికి వెళ్ళి మామ నాకు ఇంకొన్ని చేయవా అని అడిగిండు. సో, అన్నేమో నాన్ స్టాప్గా దాని తర్వాత ఒకటి చేస్తాడు. సో, ఇదంతా ఇప్పుడే చేయమండి, జస్ట్ ఇప్పుడు స్నాక్స్ లాగా కొంచెం తింటాం అందరికీ. ఎందుకంటే దావత్ ఇచ్చిందే నాజీర్ భయ్యాను వర్మ భయ్య అనమాట. సో, ఇంకా వీళ్ళ ఫుడ్ ఇది ఎట్లా అంటే వీళ్ళు పని చేస్తారు, వీళ్ళ డబ్బులు వీళ్ళు తీసుకుంటారు. ఫుడ్ అన్నీ మనయే, కిరణ్ అన్నయ్య అనమాట. రూమ్ రెంట్ లాంటివి వీళ్ళు ఇవ్వడం జరగదు. అట్లా అన్నతోటి ఉంటారు అంతే. సో, నాకు అనిపిస్తుంది మా అన్న ఒంటరిగా ఉండకంటే ఎవరో ఒకరు తోడు అట్లా ఉండాలి. ఎప్పుడైనా ఎప్పుడు ఏ ఎమర్జెన్సీ వచ్చేది తెలీదు. అండ్ వీళ్ళు మా ఫ్యామిలీ లాగానేనండి, బాగా కలిసి ఉంటారు, చాలా మంచోళ్ళు కూడాను. తర్వాత ఏంటంటే ఇటువంటి ఇక ఇవన్నీ సెట్ చేస్తుంది. చాలా చూడడానికి అయితే చాలా యమ్మీగా ఉన్నాయి. నన్ను అడిగి రాంది ఇది బ్రెడ్ తెప్పిమంటావా అని, వద్దన్నాను ఇలాగే తింటామని చెప్పి రుతుగారికి మట్టుకు సాస్ వేయమన్నాను. సో, కిరణ్ సాస్ ఇచ్చాడు. సో, అన్నీ ఉంటాయండి, క్యాటరింగ్ బిజినెస్ కదా, ఎవ్రీథింగ్ ఏది కొనుక్కోవాల్సిన అవసరం ఏం ఉండదు. సో, వేడి వడలు వేసింది. ఇక రుతుగాడు నేను తింటుంది అమ్మ అంటే వద్దన్న నీకు పకోడి వేరే వేస్తాం లేరా అన్న. లేదమ్మా బాగానే ఉంది. సో, రితు తింటాడు అండ్ వీలుగా కొంచెం చప్పగా తింటారు, మరీ కారం తినడు. సో, రుతుగాడు తినబెట్టడం అయిపోయింది. తర్వాత ఎగ్ మసాలా నాకు ఇష్టం, నేను ఇది అడగడం ఉండదు, అలా తెలుసు నేను వచ్చినప్పుడు ఏది ఇష్టం తింటానో అది చేస్తారు. సో, ఈ వర్మ భయ్య చేస్తాడు అండా మసాలా మస్తు చేస్తాడు, చాలా బాగుంటుంది. సో, పుట్టిడికి జల్లి వస్తే ఆ మాత్రం హడావిడి ఉండాలి. ఏమంటారు, ఎలా అనిపించింది వీడియో నాకు కమెంట్లో చెప్పండి. సో, నేనైతే తినేసి మంచిగా కాసేపు రిలాక్స్ అయ్యాను. మళ్ళీ రేపటి వీడియోలో కలుస్తాను. బై టాటా, టేక్ కేర్.